ఒక వ్యక్తి మహాజ్ఞాని. ఆయన డిఫరెంట్ ఫీల్డ్‌లలో డిఫరెంట్ డిగ్రీలు సంపాదించారనమాట. అయితే ఆ జ్ఞానికి ఒకసారి పడవలో జర్నీ చేసే అవకాశం వచ్చింది. ఎలాగో 15-20 మినిట్స్ జర్నీ టైం పడుతుంది కాబట్టి, ఆ పడవ నడిపే వ్యక్తి యొక్క ఎక్స్‌పీరియన్స్ తెలుసుకుందాం అనేసి తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆయన 3 క్వెషన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఏమంటాడంటే, "మీరెప్పుడైనా తాజ్‌మహల్ చూసారా?" అని అడుగుతాడు. పడవ నడిపే వ్యక్తి అమాయకంగా, "లేదు మాస్టర్, నేను తాజ్‌మహల్ ఎప్పుడు కూడా చూడలేదు" అంటాడు. అయితే వెంటనే ఆ జ్ఞాని ఏమంటాడంటే, "నీ జీవితంలో 25% టైం వేస్ట్ అయిపోయింది" అంటాడు. నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ అడుగుతాడు. "పోనీ తాజ్‌మహల్ చూడలేదు కదా! ఎర్రకోట ఏమన్నా చూసారా?" అంటాడు. మళ్ళీ ఆ పడవ నడిపే వ్యక్తి అమాయకంగా, "లేదయ్య గారు, నేను చూడలేదంటాడు." అప్పుడు ఆ జ్ఞాని ఏమంటాడంటే, "నీ జీవితంలో 50% టైం వేస్ట్ అయిపోయిందంట." నెక్స్ట్ మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత, "కనీసం చార్మినార్ అన్నా చూసావా?" అని అడుగుతాడు. అప్పుడు మళ్ళీ అమాయకంగా, "లేదయ్య గారు, నేను అది కూడా చూడలేదు." అప్పుడు ఆ జ్ఞాని ఏమంటాడు, "నీ జీవితంలో 75% టైం వేస్ట్ అయిపోయిందంటాడు." నెక్స్ట్ కొంత సమయం తర్వాత ఆ నదిలో తుఫాన్ రావడం స్టార్ట్ అయింది. అలలొస్తున్నాయి. అప్పుడు నెక్స్ట్ పడవ కొంచెం మునిగిపోయే ప్రమాదం ఉందని అర్థమైపోయింది ఆ పడవ నడిపే వ్యక్తికి. అప్పుడు ఆ జ్ఞానిని పడవ నడిపే వ్యక్తి ఏమంటాడు, "మాస్టర్, మీకు ఈత కొట్టడం వచ్చా?" అంటాడు. అంటే, "లేదు, రాదు, నాకు ఈత కొట్టడం రాదంటే." "నీ 100% జీవితమే వేస్ట్ అయిపోయిందంట." సో, ఈ సీన్ బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, పుస్తకాల్లో ఉన్న నాలెడ్జ్ పుస్తకాల్లో ఉంటుంది. అనుభవంతో ఉండే నాలెడ్జ్ అనుభవంలోనే ఉంటుంది. కాబట్టి దేన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదనేదే ఈ సీన్ నుంచి మనం నేర్చుకోవచ్చు. నేను ఈ ఆదివారం కండక్ట్ చేసే మెమరీ మిరాకిల్ అనే 2 అవర్స్ వర్క్‌షాప్‌లో అటెండ్ అవ్వాలనుకుంటే, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి మీరు మెమరీ అని మెసేజ్ చేసినట్లయితే మా టీమ్ మీకు రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తారు. సో, దీంట్లో ఎలా చదవాలి, ఎలా ఫోకస్‌గా ఉండాలి, ఎలాంటి టెక్నిక్స్ నేర్చుకోవాలి, అలాగే ఎలాంటి మైండ్‌సెట్ బిల్డ్ చేసుకోవాలన్న దాని గురించి క్లియర్‌గా మనం డిస్కస్ చేస్తాం. దాంతో పాటు ఇంకా మీకేమైనా క్వెషన్స్ ఉన్నా కూడా అక్కడ మనం డిస్కస్ చేస్తాం.